హలో రవణ. ఏ శివ, ఏంటి ఇక్కడున్నావు? ఫ్రెండ్ ఊరు ఇది, జాతర చూడడానికి వచ్చాను. ఆహా. అవును, మీరేంటి ఇక్కడ? ఈ పక్కూర్లో ఫంక్షన్ ఉంటే వచ్చాను. బండి అమ్మకానికి వచ్చింది, బేరమాడుకునేసాను. ఎలా ఉందో చూడు. రేట్ ఎంత? 1,25,000. మోడల్? 98 మోడల్. ఇంజిన్ కండిషన్ లో ఉందా? నువ్వే చూడు. టింకర్ వర్క్ చాలా ఉంది, 2 టైర్లు బాల్డ్, ఇంజిన్ ఓకే. 70-75,000 చేసే బండికి 1,25,000 పెట్టారు. ఏం శివ అలా అంటున్నా? అడ్వాన్స్ కూడా ఇచ్చేసానే. వెళ్ళి అడ్వాన్స్ తీసుకొచ్చేయండి. రాము, సక్రమంగా పనిచేయండి రా. ఇవన్నీ తీసుకెళ్ళి అటుపక్క పెట్టు. ఏమయ్యా, అయ్యా ఇతనికి కీ ఇవ్వలేదా? నేను అప్పుడే ఇచ్చేసాను అయ్యా. ఇచ్చేసరిగా ఇంకేంటి? రేటు కాస్త ఎక్కువ అని చెప్తున్నారు. ఎవరు చెప్పారు? మా ఊరు అబ్బాయి. రూపాయలకైతే ఆ డబ్బు ఇవ్వయ్యా. ఇదిగోండి అయ్యా. ఇదిగో, ఓసీగా తీసుకెళ్ళు. నాకెందుకండి ఓసిగా? నేనేమన్నా అడుక్కునేవాడినా? అయ్యా, సాయంత్రం 6 గంటల వరకే టైం. ఇతను ఫ్రీగా తీసుకెళ్లలేదు, బండి పగలగొట్టి ఊరవతల పడేయండి. ఏంటి శివ, ఆయన అలా మాట్లాడుతున్నారు? ఆయన ఏదో కోపంలో అన్నారు, మీరేం ఫీల్ అవ్వద్దు. ఎవరు అటువంటి పని చేయరు. కౌసల్య, మీ నాన్న వచ్చాడు. నిజంగానా? ఏయ్ శివ, మా నాన్న వచ్చారు. రా రా, రా, రా. ఉండు. రా. త్వరగా రావాలి. అలాగే. మా అమ్మ. శ్వేత, రామా, ఎలా ఉన్నావు? బాగున్నాను. నాన్న. రామా. అమ్మా. ఏ తాత ఇంటికి రాగానే అమ్మని మర్చిపోయావా? బాగున్నావా? ఏవి ఇంటికో ఫోన్ అన్నా చేయొచ్చుగా. ఏమా, అల్లుడు రాలేదా? లేదు నాన్న. నాన్న ఎందుకని రాలేదు? నువ్వు రెడీగా ఉండు, ఇద్దరం కలిసి వెళదామన్నారు. బయటకు వెళ్ళొచ్చారు. అక్కడ ఏమైందో ఏమిటో తెలియలేదు. 3వ టని ఈజీ చైర్లో సెటిల్ అయ్యారు. ఏంటండి అని అడిగాను. నేను రావడం లేదు, నువ్వు మాత్రం వెళ్ళరా అన్నారు. నేను బయలుదేరి వచ్చేసాను. ఏమిటి స్వాతి, ఎలా ఉన్నావు? ఏమైందని అడగలేదమ్మా? ఏ మీ నాన్నకు వేరే పని లేదే? చిన్న విషయానికి కూడా మూడవుటే. ఒకవేళ ఏమైందండి అని నేను అడిగినా నాతో చెప్తారా ఏమిటి? నీకు తెలుసుకోవాలంటే నువ్వే ఫోన్ చేసి అడుగు.
కౌసల్యని మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను. నువ్వెందుకని రాలేదు? అమ్మొచ్చిందా? ఇప్పుడే వచ్చింది. నువ్వెందుకు రాలేదు? ఆ, అదమ్మా అది ఏమైందంటే ఏమిటన్నా డల్గా మాట్లాడుతున్నా? ఏమైంది చెప్పు నాన్న. అదమ్మా అది ఆ అబ్బాయి నాతోనే ఆడుకుంటున్నాడు, నాతోనే పోటీ పడుతున్నాడు, అన్నిటికీ గొడవ పెట్టుకుంటున్నాడు. నాకు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏమిటన్నా నువ్వు అనేది? వాణ్ణి డబ్బు కోసం మీ నాన్న ఎప్పుడన్నా ఆశపడ్డాడా అమ్మా? లేదు. వాడు వాడు అలా అని చెప్తున్నాడమ్మా. నలుగురిలో నన్ను అవమానపరిచాడు. ఎవరు? వాడేనమ్మా. ఆ రోజు కూడా బస్సులో వాడే. ఆ రోజే వాడిని బస్సులో పడేసి తొక్కుండాల్సింది, వదిలేశా. ఎవరన్నా వాడు? ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఎందుకు మళ్ళీ మళ్ళీ మీతో గొడవ పడుతున్నాడు? ఎంత పొగరు వాడికి! నేను ఇప్పుడే బయలుదేరానా? వాడికి ఎంత ధైర్యం ఉంటే మీతోనే గొడవ పడతాడు? అసలు వాడు ఏమనుకుంటున్నాడు? నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను నాన్న. కౌసి ఉండమ్మా, ఉండు. ఎందుకు ఊరికే టెన్షన్ అవుతావు? ఎందుకే నీకు ఏది చెప్పకూడదు అనుకుంటాను. టెన్షన్ అవ్వకు. అది కాదు నాన్న. ఇదిగా చూడు, ఈ రఘుపతి డబ్బుకు ఆశపడేవాడు కాదని నేను వాడికి నిరూపించాను. వాడి మొహానికి మసి పూశాను. ఇదిగా చూడు, నువ్వే సరదాగా గడపడం కోసం మీ తాతయ్య గారింటికి వెళ్ళావు. మధ్యలో ఈ గొడవలన్నీ నీకెందుకు? నువ్వు ప్రశాంతంగా ఉండు. ఇంకో 2 రోజుల్లో నేనే అక్కడికి వస్తాను. ఏంటి సరే అని చెప్పు. సరే నాన్న. ఏంట్రా అర్జున్, ఎలా ఉన్నావు? ఏంట్రా ఏమైంది? అయ్యా మన కుక్క చచ్చిపోయేలా ఉందయ్యా. అర్జున్ చచ్చిపోయి అర్జున్ అర్జున్ ఎవరా? ఎవరో కార్లో స్పీడ్గా వచ్చి గుద్దేశారయ్యా. ఎవరు? సారీ, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్ గా కుక్కే అడ్డం. నువ్వే అడ్డొచ్చావు. నువ్వే అడ్డొచ్చావు. ఇది 3వ సారి నువ్వు నా జీవితంలోకి అడ్డు రావడం. నన్ను చూస్తుంటే నీకు నవ్వులాటగా ఉందా? నా కోపం నీకు ఎగతాళిగా ఉందా? నన్ను గాయపరిచి ఏడిపించాలని చూస్తున్నావు, కానీ నేను ఏడవను. నిన్ను ముక్కలుగా నరికేస్తాను. లేదండి, నన్ను తప్పుగా. నువ్వు తప్పుడోడివి, నువ్వు మంచివాడివి కాదు. నువ్వు తప్పుడోడివని నిన్ను చూస్తేనే తెలుస్తుంది. చాలు, కుక్కతోనే పోనీ. ఇంకో చావు ఇక్కడ జరగక ముందే వెంటనే కనిచి వెళ్ళిపో. ఇంకోసారి నువ్వు నేను ఈ భూమి మీద కలుసుకున్నావు, ఏం జరుగుతుందో నాకు తెలీదు. వెళ్ళిపో.